హలో అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికీ. సో థ్యాంక్స్ all of you, thank you so much for this opportunity and introduction, and all of you thank you for coming ఇక్కడ వచ్చి కూర్చొని ఇది లెక్చర్ వినడానికి రెడీగా ఉన్నారు. అండ్ నేను ఈ టాపిక్ని నేనే వచ్చి చెప్తాను అనేసి చెప్పడానికి కారణం ఏంటంటే క్లెన్లీనెస్ అందరికీ కావాలి. అసలు బేసిక్ రీజన్ అదే ఉంటుంది. అది లేకపోతే దాంట్లో నుంచే డిసీజెస్ వస్తాయి. ఫర్ సపోజ్ నేను ఒక గైనకాలజిస్ట్, మేము రోగం వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాం, కానీ అది రాకుండానే మీరు అక్కడికక్కడ కొన్ని లెవెల్స్లో స్టాప్ చేయొచ్చు. అందరి బాధ్యత, మన అందరి బాధ్యత. అది ఒక టీమ్ వర్క్ లా చేస్తే కంపల్సరీగా చాలా మందికి అక్కడికక్కడే, ఫర్ సపోజ్ ఇన్హలేషన్, ఆ స్మెల్ నుంచి వస్తుందా ప్రాబ్లం, ఊపిరితిత్తుల్లో వెళ్తుందా, లేకపోతే ఎలా అయితే సీవేజ్ వాటర్లో లేకపోతే ల్యాండ్ ఫిల్స్లో సాయిల్లో వెళ్ళిపోతున్నాయి ఆ కంటామినేషన్, అందు ద్వారా ఎలా అయితే చాలా మందికి డిసీజెస్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మేము కేర్ఫుల్గా చేయొచ్చు, హ్యాండిల్. సో ఈ స్టేజ్లోనే మేము అది నయం చేయొచ్చు. సో నా ప్రెజెంటేషన్ అయితే ఇంగ్లీష్లో ఉంది, ఎందుకంటే 1 వీక్లో నేను ప్రిపేర్ చేశాను. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ ఈచ్ అండ్ ఎవ్రీ, ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా నేను ఇంగ్లీష్లో చూసుకొని మీకు తెలుగులో కంపల్సరీగా ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. సో బీ పేషెన్స్ విత్ మీ. So menstrual pad waste poses environmental hazards by contaminating soil and water and can enter the food chain, while the plastics and chemicals in the pads also contribute to microplastic pollution, taking hundreds of years to decompose. ఎలా అయితే మేము అనుకుంటాము ప్యాడ్స్ అంటే జస్ట్ దాంట్లో దూది ఉండదు, కాటన్ ఉండదు, దాంట్లో కెమికల్స్ ఉంటాయి, దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, టాక్సిన్స్ ఉంటాయి, డయాక్సిన్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి, అది చాలా ప్రాణాంతకం. సో అలాంటివి ఎప్పుడైతే సాయిల్లో అయినా లేకపోతే మన తినే పదార్థాల్లో అయినా ఎలా అయినా కంటామినేట్ అయితే సాయిల్ వల్ల దాంట్లో నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో ఉండే ప్లాస్టిక్స్ చాలా వరకు చాలా ఇయర్స్ దొరికింది వాళ్ళకి డికంపోజ్ అవ్వడానికి, తొందరగా డికంపోజ్ అవ్వవు. అవి సాయిల్లో ఉండి అలాగే ప్లాస్టిక్ ఎన్నో ఇయర్స్ డికంపోజ్ అవ్వడానికి తీసుకుంటాయి. సో పబ్లిక్ హెల్త్ రిస్క్స్ రైజ్ from the open burning of these pads, which releases toxic chemicals like dioxins and carcinogens. క్యాన్సర్ పుట్టించే టాక్సిన్స్ కూడా ఈ ప్యాడ్స్లో ఉంటాయి. ఎప్పుడైతే అవి నీళ్ళల్లో కానీ సాయిల్లో కానీ అవి డికంపోజ్ అవ్వడానికి వస్తాయో దాంట్లో నుంచి కార్సినోజన్స్, క్యాన్సర్ పుట్టించే కణాలు అంటే దాంట్లో కెమికల్స్ కూడా, ద్రవ్యాలు కూడా ఉంటాయి. సో ఇంప్రాపర్లీ డిస్పోజ్ చేస్తే ఇలాంటివి వచ్చి ప్రసక్తి ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ ఈ ప్యాడ్స్ ఎక్కడైతే డిస్పోజ్ అవ్వాలో అక్కడ డిస్పోజ్ కాకుండా వేరే చోట అంటే నీళ్ళల్లో కానీ మట్టిలో కానీ అవి మిక్స్ అయితే ఎలా అవి ముందు వెళ్ళి చాలా మందికి అది దాంట్లో సాయిల్లో వచ్చేస్తే వెజిటేబుల్స్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ల్యాండ్ఫిల్స్లో అంటే వాటర్లో కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ భూమిలో నుంచి కదా వాటర్ వచ్చేది, సీవేజ్ వాటర్. సో అక్కడ నుంచి కంటామినేషన్ అయితే ఇంకేం చెప్పగలము. సో ఇవన్నీ మేము చూసుకోవాలి. శానిటేషన్ వర్కర్స్కి కూడా చాలా ప్రమాదకంగా మారచ్చు కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయకపోతే. సో అందుకని ఇది మేము చిన్న ప్యాథోజన్స్ దాంట్లో ఉండొచ్చు. ఎందుకంటే యూత్ శానిటరీ ప్యాడ్స్లో బ్లడ్ ఉంటుంది. బ్లడ్ ఈజీలీ అట్రాక్ట్స్ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. ఇంప్రాపర్లీ హ్యాండిల్ చేస్తే ఎవరైతే శానిటేషన్ హ్యాండిల్ చేస్తున్నారో, వేస్ట్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ వచ్చే ప్రసక్తి కూడా ఉంటుంది. సో effective menstrual waste management is crucial for protecting health and environment. Traditional products contribute to landfill waste, taking hundreds of years to decompose. Educating individuals on sustainable alternatives such as reusable pads and menstrual cups can significantly reduce this impact. By adopting these practices, we promote not only personal well-being but also a cleaner planet for future generations, fostering a culture of sustainability and respect for natural resources. అసలు ఈ ప్రాబ్లం మెన్స్ట్రల్ సైకిల్ నుంచి వస్తుంది. పిల్లలు, లేడీస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో కొంతమందికి టాంపూన్స్ లేకపోతే మెన్స్ట్రల్ కప్స్ అంటాము, లేకపోతే రీయూజబుల్ ప్యాడ్స్ అంటాము. ఇంకా చాలా మందికి తెలియదు. ఒకే ప్యాడ్, ఒక రీయూజబుల్ ప్యాడ్ ఉంటుంది, అది వాళ్ళు కొన్ని సైకిల్స్
తెచ్చుకున్నారు, యూజ్ చేస్తున్నారు, పారేస్తున్నారు. సో ఫర్ సపోజ్ అసలు బేసిక్ లెవెల్లో స్టార్ట్ అవ్వకూడదు ఇలాంటి ప్రాబ్లం అంటే వాళ్ళు బేసిక్గా ఈ మెన్స్ట్రల్ కప్స్ అని లేకపోతే ఏవైతే రీయూజబుల్ ప్యాడ్స్ మాటి యూజ్ చేయగలము కొన్ని అలాంటివి బాగా స్టెరిలైజ్ చేసుకొని యూజ్ చేసి కొన్ని బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ ఉంటాయి, అలాంటివి యూజ్ చేయడంలో చాలా వరకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా మారచ్చు. ఓకే, అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాలి మేము ఫస్ట్ లెవెల్లో. సో ఇవన్నీ మెన్స్ట్రల్ కప్స్ ఉన్నాయి, రీయూజబుల్ మెన్స్ట్రల్ డిస్క్ ఉంది, రీయూజబుల్ ప్యాడ్స్ ఉన్నాయి, అండ్ పీరియడ్ అండర్వేర్స్ ఉంటాయి, టాంపూన్స్ ఉంటాయి, రీయూజబుల్ టాంపూన్ అప్లికేటర్ అండ్ మెన్స్ట్రల్ స్పాంజెస్ ఉంటాయి, ఆర్గానిక్ ప్యాడ్స్ అండ్ టాంపూన్స్. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే మాకు మెన్స్ట్రల్ వేస్ట్ అనేది రాకుండా మేము కాపాడుకోవచ్చు ఇలాంటివి వాడితే. కానీ ఎక్కువ శాతం దీనికి ఏజ్ గ్రూప్ కాలేజ్లో చదివే పిల్లలు కానీ లేకపోతే స్కూల్స్లో ఉండే వాళ్ళు 9 years above 10 years above పిల్లలు కానీ ఎవరైతే మెచ్యూర్ అవుతారో వాళ్ళు యూజ్ చేయని పద్ధతులు ఇవి మ్యాక్సిమం. సో ఎప్పుడైతే మేము మెన్స్ట్రల్ వేస్ట్ అంటామో ఇవి వస్తుంటాయి. సో ఎప్పుడైతే మేము ఇవన్నీ పద్ధతుల ద్వారా మేము పిల్లలకి మీన్స్ వాళ్ళకి యూజ్ చేపిస్తాము, అక్కడికక్కడే మేము స్టాప్ చేయొచ్చు చాలా విధంగా. మెన్స్ట్రల్ వేస్టే రాదు కదా, అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్క మెన్స్ట్రల్ 8 years యూజ్ చేయొచ్చు హాయిగా. ప్రతి సైకిల్లో జస్ట్ యూజ్ చేసుకోవడం, ప్రతి 1 hourకి అలా అది క్లీన్ చేసుకొని పెట్టుకోవడం, లేకపోతే తక్కువ క్లీనింగ్ ఉంటే 2 hours 3 hours పెట్టుకోవడం, అలా చేసేస్తే అది క్లీన్ చేసుకొని పెట్టుకోవడమే. 8 to 10 years ఒకే కప్ యూజ్ చేస్తాం. అక్కడ ఎక్కడ మీరు అసలు మెన్స్ట్రల్ వేస్ట్ అనేది లేదు. కానీ అవి కాలేజ్లో పిల్లలకి అంత అనుమతి ఇవ్వరు వాళ్ళ పేరెంట్స్, ఎందుకంటే కింద వెజైనా చాలా ఓపెన్ అయిపోయింది పెళ్ళికి ఎలా అనేసి చాలా మందికి అలౌ చేయరు. సరే 18 years తర్వాత లేకపోతే జస్ట్ పెళ్ళి అయిపోయింది 22-24 years, దాని తర్వాత అయినా ఇది చేస్తే వేస్టేజ్ చాలా వరకు ఆపచ్చు. ఆ అవేర్నెస్ పెంచుకున్నాం మెల్లమెల్లగా. ఎవరైతే ఇక్కడ ఉన్న చాలా లేడీస్ మ్యారీడ్, సో వాళ్ళు కూడా ఈ మెన్స్ట్రల్ వేస్ట్ రాకుండా మెన్స్ట్రల్ కప్స్ అని, రీయూజబుల్ మెన్స్ట్రల్ ప్యాంటీస్, రీయూజబుల్ మెన్స్ట్రల్ ప్యాడ్స్ అని యూజ్ చేసుకుంటే ఇన్ ఫస్ట్ ప్లేస్ యూ కెన్ చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు మీ మెన్స్ట్రల్ వేస్ట్ని. అవునా కదా? సో అలా ఫస్ట్ మేము మెన్స్ట్రల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దెన్ దాని తర్వాత మేము ఎంత బర్డెన్ ఉంది చూసుకొని, ఆల్రెడీ ఎంతో బర్డెన్ ఉంటుంది మెన్స్ట్రల్ ప్యాడ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆల్రెడీ అది మిలియన్స్లో ఉంది. ఒక్కొక్కళ్ళు ఐ థింక్ సో ప్రతి సైకిల్లో యూజ్ చేసేవి చూసుకుంటే వాళ్ళ లైఫ్ సైకిల్లో thousands of ప్యాడ్స్ యూజ్ చేస్తారు. అవి ఒక్కొక్కటిని చూసుకుంటే మేబీ మిలియన్స్ ఆఫ్ విమెన్ ప్రతి ఇయర్ డిస్పోజల్కి దారి తీస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ మెన్స్ట్రల్ వేస్ట్ అక్యుములేట్ అవుతుందో ఒకేసారి, ఫర్ సపోజ్ ఈ కాలేజ్ని తీసుకుంటే ఒకేసారి 3000 గర్ల్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్లో. సో ఒకేసారి ఒక మంత్లో ఇంత వేస్ట్ వస్తే హ్యాండిల్ చేయకపోతే అది ఆ హాస్టల్కి ప్లస్ ఆ పిల్లలకి ఆ మేనేజ్మెంట్ స్టాఫ్కి టీచర్స్కి ప్రతి వాళ్ళకి సమ్ ప్యాథోజన్స్ కంటామినేట్ అయ్యే పరిస్థితి అక్కడ ఉంటుంది. సో పర్ఫెక్ట్లీ మేనేజ్ చేయగలిగితే మేము చాలా వరకు అది మేము స్టాప్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఇలా ఎడ్యుకేట్ చేయొచ్చు రీయూజబుల్కి యూజ్ చేయడానికి. లేదు వాళ్ళు ప్యాడ్స్ యూజ్ చేస్తారంటే ఏమేమి చేయొచ్చు విల్ సీ. సో ఇక్కడ చూస్తుంటే 336 million menstruating women, ఇండియాలో ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు 121 million శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు ప్రతి ఇయర్. అండ్ 8 pads per cycle అనుకున్నా 1 billion pads per month వాళ్ళ నుంచి ఈ వేస్టేజ్ వస్తుంది. అండ్ 12 billion pads per year వేస్టేజ్ వస్తుంది ఇండియాలో. సో ఇప్పుడు ఎలా అప్రోచ్ చేసుకోవాలి, హౌ వీ కెన్ అప్రోచ్ అండ్ వాట్ థింగ్స్ వీ నీడ్ టు టేక్ కేర్. సో ఫస్ట్ థింగ్ ఇస్ రెడ్యూస్ ద వాల్యూమ్ని రెడ్యూస్ చేయాలి, ఇది యూసేజ్ని రెడ్యూస్ చేయాలి. ఎలా? పర్పస్ ఏంటి? lessen the amount of waste that is generated and has to be managed. ఫస్ట్ థింగ్ నేను ఎలా అయితే చెప్పానో యూసేజ్ అయితే తగ్గించాలి. మాటికి యూజ్ చేసేసి పడేయడం అనేది ఈ వేస్టేజ్ని
తక్కువ చేయాలి ఫస్ట్ థింగ్. ఎలా? ఆల్టర్నేట్ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రోడక్ట్స్, రీయూజబుల్ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ రీయూజబుల్ ప్యాడ్స్ అండ్ మెన్స్ట్రువల్ కప్స్, ఇలాంటివి యూజ్ చేస్తే వాల్యూమ్ తగ్గింది ఫస్ట్ థింగ్. తర్వాత స్టెరిలైజ్ వేస్ట్, దీన్ని స్టెరిలైజ్ చేయాలి. మేక్ మెన్స్ట్రువల్ వేస్ట్ లెస్ హజార్డస్ త్రూ ట్రీట్మెంట్స్ దట్ మేక్ దెమ్ ఇనార్గానిక్ ప్యాథోజన్ ఫ్రీ. ఫస్ట్ అయితే వాళ్ళని ఏవైతే వేస్ట్ వచ్చిందో దాన్ని కెమికల్స్తో అయినా ఎలా అయినా అవి దాంట్లో ప్యాథోజన్స్ చచ్చిపోయినట్టు చేసేయాలి మేము. సో అలాగా నెక్స్ట్ స్టేజ్ కెమికల్ ట్రీట్మెంట్స్ అని ఆటో కెమికల్ అన్ని చేస్తారు, దాంట్లో కెమికల్స్ చచ్చిపోతాయి. అప్పుడు ఆ వేస్ట్ అనేది స్టెరైల్ వేస్ట్ అయిపోతుంది, దాంట్లో ఉన్న ప్యాథోజన్స్ ని మేము స్టెరైల్ చేసేస్తాం. ఇది సెకండ్ థింగ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ ఎట్ బేసిక్ లెవెల్. ఓకే, అండ్ చేంజ్ ద ఫిజికల్ నేచర్ ఆఫ్ ది వేస్ట్. ఫర్ సపోజ్ ఇన్సినరేటర్స్ యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ అన్నారు నాకు ఇక్కడ హాస్టల్స్ లో. అక్కడ ఏం చేస్తున్నాము, ప్యాడ్ ని ఆ మెషిన్ లో వేసేస్తే అది బూడిద అయిపోతుంది, రైట్? సో ఫర్ సపోజ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అయితే అది కొన్ని కుళ్ళిపోయిన మీన్స్ తినే పదార్థాలతో కంపోస్టింగ్ చేస్తే, అంటే ల్యాండ్ ఫిల్స్ మట్టితో మిక్స్ చేసి లేయర్స్ గా పెడితే బయోడిగ్రేడబుల్ వేస్ట్ కూడా కంపోస్ట్ లో మారిపోయింది. సో అలాగా ఫిజికల్ చేంజెస్ చేయాలి ఆ వేస్ట్ లో. మేక్ వేస్ట్ ఈజియర్ అండ్ సేఫర్ టు హ్యాండిల్, రెడ్యూస్ వేస్ట్ వాల్యూమ్ బై చేంజింగ్ ద వెరీ స్ట్రక్చర్ ఆఫ్ ద వేస్ట్. సో ఇన్సినరేషన్ చేసిన తర్వాత అది బూడిద అయిపోయింది, అది బూడిద వచ్చింది దాన్ని ల్యాండ్ ఫిల్స్ అంటే ఏమో ల్యాండ్ లో పూడ్చిపెట్టేసేయాలి, అంతే అయిపోయింది. అది ఇంకా దాంట్లో వచ్చే వేస్ట్ ఉండదు, దాంట్లో వచ్చే క్రిములు ఉండవు, ఏమి ఉండదు. సో డీప్ బరియర్ చేయాలి, డీప్లీ బరియర్ చేయాలి, లేకపోతే కంపోస్టింగ్. ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చే వేస్ట్ ఉంటుంది, తినే పదార్థాలు, ఫ్రూట్స్ అంటారు, దాని చెత్త ఉంటుంది, తొక్క, అవన్నీ తొక్కలు తీసుకొని డీప్ బరియర్ లేకపోతే ల్యాండ్ లో సాయిల్ లో లేయర్స్ గా కంపోస్టింగ్ చేస్తే ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో మెన్స్ట్రువల్ వేస్ట్ అంటే పీరియడ్స్ లో వచ్చే చెత్త ఏమైతే ఉంటుందో బయోడిగ్రేడబుల్ అయితే దాంతో కలిపి అది కంపోస్ట్ లా తయారైపోయింది. అది ఇంత పెద్ద యూనివర్సిటీలో ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎరువులాగా కలపానికి వచ్చింది మీకు. సో జస్ట్ మీరు చేసే పని ఏం లేదు, బయోడిగ్రేడబుల్ అయితే లేదా అది సెపరేట్ చేసుకొని అది మీరు ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ షాప్స్ ఉన్నాయి, అక్కడ చెత్త కలెక్ట్ చేసి అవన్నీ తయారు చేసి ఒక టబ్లో అయినా దేంట్లో అయినా ఒక ఇలాంటి టబ్ ఉంటుంది కదా, డ్రమ్ ఉంటుంది కదా, దాంట్లో మట్టి వేసేసి ఒక లేయర్ మళ్ళీ ఒక లేయర్ ఫ్రూట్స్ది అది వేసేసి మళ్ళీ ఏమో ఒక లేయర్ సాయిల్ వేసేసి మళ్ళీ చెత్త వేసి మెన్స్ట్రువల్ పీరియడ్స్ ప్యాడ్స్ ఏవైతే బయోడిగ్రేడబుల్ ఉంటాయో అవి వేసేసి, ప్లాస్టిక్ ఉంటే మరి బయోడిగ్రేడబుల్ మొత్తం అవ్వదు, దాంట్లో ప్లాస్టిక్ ఉండిపోయింది. అలా కాకుండా బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో అవైతే ఏమో అది ఇలా పెట్టేస్తే మీరు మొత్తము విత్ గ్లాస్, సో అలా పెట్టేస్తే మీకు ఎరువులాగా పనికొచ్చింది. సో అది కూడా కంపోస్టింగ్ అంటాము. సో అది కూడా పనిచేసేది. కానీ నాకైతే ఈజీ మెథడ్ ఏమనిపించింది అంటే ఇన్సినరేషన్. ఇన్సినరేషన్ చేసిన తర్వాత ఈజీ మెథడ్గా పర్ డే మీరు 500 to 600 ప్యాడ్స్ దాంట్లో ఇన్సినరేషన్ చేయగలుగుతున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్న మెషిన్స్ నేను చూడలేదు, కానీ మినిమం 100 to 200 మీరు ఇన్సినరేట్ చేసేస్తే దాంట్లో వచ్చే బూడిద మీరు ల్యాండ్ ఫిల్స్ లో వేసేయచ్చు. ఆ బూడిద తీసుకెళ్ళి కొంచెం లోగా తవ్వి అది ల్యాండ్ ఫిల్స్ లో చేసేయచ్చు. ఏదైనా మేము వేస్ట్ అనేది ఎప్పుడైతే దాని ఫిజికల్ ఫామ్ ఎలా ఉండేదో అలా కాకుండా దాని కెమికల్స్ పోయి ఎప్పుడైతే అది వేరే ఫామ్ లో వచ్చేసిందో అప్పుడు అది కంటామినేట్ చేయదు, ప్యాథోజన్స్ ఉండవు, అండ్ హెల్త్ కి కూడా మేము సేవ్ చేసినట్టుగా ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంది? సో చాలా వేస్ట్ వచ్చేసి అసలు గొంపులుగా ఇక్కడ నుంచి నార్మల్గా ఇన్సినరేటర్స్ అసలు యూజ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ కలెక్షన్ చేసి బయట పంపించేస్తున్నామంటే అక్కడ బయట ల్యాండ్ ఫిల్స్ మొత్తం ల్యాండ్ పైన డంప్ చేసేసి మొత్తం అవి వేస్టేజ్ లాగా ఉండేవి. అక్కడ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్, అక్కడ నుంచి వచ్చే ఈగలు, దోమలు, మొత్తం అసలు ఆ ఏరియా మొత్తం చాలా కంటామినేటెడ్గా అయిపోయింది. అండ్ ఆల్సో అది ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఇళ్ళ నుంచి లేకపోతే ఏమో ఒక కాలనీ ఒక బ్యాగ్స్ లో అదంతా తెచ్చేసి అక్కడ ఉన్న వాటర్ దాంట్లో ఏమో ఇలా పారేసి వచ్చేస్తారు. సో అదంతా ఏమైంది, ఒకే చోట ఉండగా ఒకే చోట ఉంటే ఆ వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోయింది. ఆ బ్లడ్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ లో ఉన్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ ఆ వాటర్ లో ఉంటాయి. ఆ వాటర్ ఫర్ సపోజ్ డ్రింకింగ్ వాటర్ లో వస్తే ఏంటి పరిస్థితి, అంత ఘోరంగా ఉంటుంది. అండ్ మెరైన్ డెబ్రిస్ ఫర్ సపోజ్ వాటర్ లో కలిసేసి ఏదైనా కాలువలో వెళ్ళిపోయి అక్కడ ఉన్న
జీవ జంతువులు అందరినీ నష్టమే. సో వాళ్ళు డిసీజ్ అయితే అవి తినే మనుషులు కూడా అది నష్టమే, ప్యాథోజన్స్ ట్రాన్స్ఫర్ అవుతారు. సో ఒక్క ప్యాడ్ 4 ప్లాస్టిక్ బ్యాగ్స్ సమానంగా అంతా ప్లాస్టిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి అది పైన లేయర్లో కానివ్వండి, ఎండన లేయర్లో కానివ్వండి ఉన్న ప్లాస్టిక్ అండ్ పక్కన సిలికాన్ లేయర్స్ కానివ్వండి, మొత్తం కలిపి 4 ప్లాస్టిక్ బ్యాగ్స్ అంత ప్లాస్టిక్ ఉంటుంది ఒక్క ప్యాడ్లో. అది డిగ్రేడ్ అవ్వడానికి ఇయర్స్ పడతాయి. ఫర్ సపోజ్ మీరు ఏమైనా ల్యాండ్ ఫిల్స్లో పెట్టేసేయండి, లేకపోతే డీప్ బరియల్గా చేసేయండి, అవి తొందరగా ఇది అవ్వవు. కావాలంటే అది ఏమో బయట పడేసినప్పుడు ఆవులు తినేసి అవి, లేకపోతే ఏమో వాటర్లో వెళ్ళి పడేస్తే అది క్లాగ్ అయిపోయి ఎక్కడైనా అసలు డ్రైనేజెస్ క్లాగ్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి డ్రైనేజెస్ సింక్స్ కమర్స్లో వేసిస్తారు ఒక్కొక్కసారి. అప్పుడు అవి కింద సైడ్ వెళ్ళిపోయి ఏముంది ఇంత చిన్నది కింద నుంచి ఏమో వెళ్ళిపోయింది అని అనుకుంటారు. కానీ దీంట్లో ఉండే జెల్ ఫోమ్ ఉంటుంది, అది యాక్చువల్లీ బ్లడ్ని అబ్జార్బ్ చేసి అవి ఉప్పుతాయి దాంట్లోనే. అది డైరెక్ట్గా వాటర్ కమర్లో వెళ్ళిపోతే ఏమైందండి, ఆ జెల్ మొత్తం ఉబ్బిందా? అలాంటివి కొన్ని ప్యాడ్స్ అలా ఉబ్బిపోయి ఆ మొత్తం ఏరియా క్లాగ్ అయిపోతే మేము చేసిన మీన్స్ డిశ్చార్జెస్ ఎక్కడ పోతే మెల్లగా బయటికి వస్తాయి, క్లాగ్ అయిపోయింది. సో ఎలాంటివైతే మేము ఫర్ సపోజ్ ప్యాడ్ యూజ్ చేసేసాం, ప్యాడ్ వాళ్ళు తెచ్చుకుని మీన్స్ యూజ్ చేసేసిన ప్యాడ్ ఫస్ట్ తీసుకొని ఇలా రోల్ చేసేసేయాలి, ఇన్సైడ్ అవుట్ రోల్ చేసేసి. ఫర్ సపోజ్ బాత్రూంలో ఒక డిస్పోజల్ బ్యాగ్స్ ఉండాలి. ఓకే, బాత్రూంలో డిస్పోజల్ బ్యాగ్స్ ఏవైతే ఫర్ సపోజ్ ప్లాస్టిక్వి అయినా లేకపోతే క్లాత్ బ్యాగ్స్, చిన్న చిన్నవి క్లాత్ బ్యాగ్స్ ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు. ఫర్ సపోజ్ ఇప్పుడు దాకా అరేంజ్ చేసి లేకపోతే ఫర్ సపోజ్ అడగండి ప్లీజ్, డిస్పోజబుల్ బ్యాగ్స్ అని ఉంటాయి. అది రోల్ చేసేసిన తర్వాత ఫర్ సపోజ్ అది ఓపెన్ చేయకుండా ఉండే బ్యాగ్స్ అయితే ఇంకా మంచిది, ఎందుకంటే అది రోల్ చేసేస్తారు, ఓపెన్ అయ్యి మళ్ళీ పడిపోతే కూడా కష్టమే, స్మెల్ వచ్చింది. కొన్ని బ్యాగ్స్ చూసాను నేను ఆన్లైన్లో దొరుకుతాయి, జస్ట్ అవి వేసేసి ఒక స్టిక్కర్ తీసి ఇలా పెట్టేస్తే ఇంకా అది ఓపెనే అవ్వదు. సో అది ఆ బ్యాగ్ పెట్టేసి బాత్రూంలో కంపల్సరీగా స్పెషలైజ్డ్ శానిటరీ ప్యాడ్స్ చేసే బాక్స్ ఉండాలి, ఆ బాక్స్లోని ఆ ప్యాకెట్ వేయాలి. సో ఆ ప్యాకెట్ నేను దీన్ని రీసెర్చ్ చేస్తుంటే వేరే వేరే రకాల డిస్పోజబుల్ బాక్సెస్ ఉన్నాయన్నమాట, డస్ట్బిన్స్. జస్ట్ ఇలా కాలు దగ్గరికి తీసుకెళ్తే అది లిడ్ ఓపెన్ అయిపోయింది, లోపలికి కూడా కనిపించవు, జస్ట్ ఇలా ప్యాడ్ వేసిస్తారు, అది క్లోజ్ అయిపోయింది. అండ్ కలెక్షన్ కూడా ఈజీయే, మొత్తం ఒక బ్యాగ్ కవర్ వేసి డస్ట్బిన్లో పెట్టాలి. సో అది ఎప్పుడైతే నింటుందో క్రమంగా విత్ ఇన్ నో టైమ్, ఫర్ సపోజ్ లేడీస్ టాయిలెట్లో మీరు 1 అవర్కి చూసుకున్నా కొంచెం మేలు. ఎప్పుడైతే అది ఫిల్ అయిపోయిందో తీసుకోవాలి, అండ్ 1 person 2 persons ఇన్సినరేటర్ దగ్గర పని జరుగుతుండాలి. ఇలాగా మీరు డిస్పోజబుల్ బ్యాగ్స్ అండ్ డిస్పోజబుల్ గ్లవ్స్ అవన్నీ పెట్టుకొని, ఆఫ్ కోర్స్ టిష్యూ పేపర్స్ అండ్ శానిటైజర్స్ ఉంటాయి బాత్రూమ్స్లో, అవన్నీ వాళ్ళు క్లీన్ చేసుకొని వెళ్ళాలి. మీరు కూడా కంపల్సరీగా గ్లవ్స్ వేసుకోవాలి. ఆ గ్లవ్స్, కవర్స్, టిష్యూ పేపర్స్ వాళ్ళకి రియల్లీ రాసి పెట్టి ఉంచాలి అక్కడ. కవర్స్ కానీ గ్లవ్స్ కానీ ఎలాంటి టిష్యూ పేపర్స్ కానీ కమ్మట్లో వేయకూడదు. ఒక్కసారి ఆ కమ్మట్లో వెళ్తున్నాయా అంటే ఆ క్లాగ్ అవుతాయి. అవి కంపల్సరీగా వాళ్ళు స్పెషలైజ్డ్ బిన్స్ ఏవైతే ఉంటాయో శానిటరీ బాక్సెస్ వాటిలోనే వేయాలి అని గ్యారంటీగా చెప్పేశారు. మీరు కలెక్షన్ ఈజీ ఉంటుంది, గ్లవ్స్ వేసుకోవాలి, మీ గ్లవ్స్ కూడా అక్కడ రెడీగా ఉండాలి. గ్లవ్స్ వేసుకొని మీరు మాస్క్ వేసుకొని అవి తీసేసుకొని ఇన్సినరేటర్ దగ్గర ఆ పని జరుగుతూనే ఉండాలి. సో ఈజీ కదా ఇది? ఇంపాసిబులా? ఇంపాసిబుల్ కాదు. ఆ ప్యాడ్స్ యూజ్ చేయాలి, వాళ్ళని ఏమో కరెక్ట్గా ఫాలో చేసినట్టు చూడాలి స్టూడెంట్స్ని. వాళ్ళు ఫాలో చేస్తే మీకు ఈజీ పడింది వర్క్, వాళ్ళు ఫాలో చేస్తే. యాక్చువల్లీ నేను నెక్స్ట్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఇఫ్ దే ఫాలో అండ్ దే మేక్ యువర్ వర్క్ ఈజీ, మీ వర్క్ ఈజీ చేస్తారు వాళ్ళు ఫాలో చేస్తే. వాళ్ళు దగ్గర యూజ్ చేసేది ఎక్కువగా, సో వాళ్ళు ఫాలో చేస్తే మీకు పని ఎంత తగ్గింది? ఈజీ కదా. వాళ్ళు సగం పని చేసి పెడతారు, మీరు సగం పని చేయాలి, అంతే కదా. వాళ్ళు ఇనిషియేట్ చేయాలి, మీరు ఫినిష్ చేయాలి. సో దట్ సింపుల్. సో ఇంత సింపుల్గా జరిగే పనులు ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే
షార్ట్ కట్స్ యూస్ చేస్తుంటారు. టు స్టూడెంట్స్ షార్ట్ కట్స్ యూస్ చేస్తారు. దే విల్ నాట్ డస్ట్బిన్లో వేయకుండా కమర్లో వేసేసి గ్లవ్స్ ఏవైనా లేకపోతే యూజ్ చేసిన మీన్స్ క్లీన్ చేసుకున్న టవల్స్ అవి ఇవి కనిపించకూడదులే అని వేసేసి డస్ట్బిన్స్ 2 రకాల డస్ట్బిన్స్ పెట్టండి. జస్ట్ డ్రై అండ్ వెట్ ఆర్ లేకపోతే ఒకటేమో నార్మల్ వేస్ట్ వేయడానికి, ఒకటి ఓన్లీ శానిటరీ ప్యాడ్స్ వేయడానికి సెపరేట్ ఉండాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్ని చదువుల నుంచి మీరు అవి తీసుకోనక్కర్లా, అవి స్పెషలైజ్డ్గా ఉండాలి. దాంట్లో నుంచి మీరు ఆ శానిటరీ ఇది తీసుకొని ఒకటి ఇన్సినరేటర్ దగ్గర పని జరుపుతూ ఉండాలి. అండ్ యాష్ ట్రే నుంచి ఒక ల్యాండ్ ఫిల్స్ అంటాము, ఒక తవ్వకాలు ఉంటాయి, దాంట్లో ఈ యాష్ వేసేసి తప్పేసారు. సో ఇలాగ మీరు అది యాష్ రోజు రోజుకి పెట్టుకున్న సాయంత్రం వెళ్ళి ఒకేసారి పూర్తి చేస్తే అయిపోయింది. సో ఎప్పుడైతే ఇవి చూడండి ఏమి ఉన్నాయో, దీంట్లో సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్ ఉన్నాయి నాప్కిన్లో, అండ్ ప్లాస్టిక్ ఉంది, బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్ అది, అండ్ ప్లాస్టిక్ బ్యాక్ షీట్ ఉంటుంది, అండ్ బ్లీచ్డ్ సెల్యులోస్ వుడ్ పల్ప్ ఉంటుంది, అండ్ సిలికాన్ పేపర్, అండ్ హాట్ మెల్ట్ పొజిషనింగ్ సీల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి ఒక ప్యాడ్కి. సో ఫర్ సపోజ్ మేము ఆ ప్యాడ్స్ యూస్ చేస్తుంటే 1 టైం యూస్ ప్యాడ్స్ 18 monthsలో 1.5 yearsలో కొన్ని అవుతున్నాయి రీయూజబుల్ ప్యాడ్స్ అయితే. ఇవి చూడండి 6120 ఎన్ని ప్యాడ్స్ జమ అయిపోతాయి మాకు 1 టైం యూస్ ప్యాడ్స్. ఇంత అసలు మేము ఇమాజిన్ చేయము, అంత వేస్టేజ్ మేము మా లైఫ్లో చేస్తుంటాం. అదంతా బర్డెన్ ఎన్విరాన్మెంట్ మీద పడుతుంది సరిగ్గా మేనేజ్ చేయకపోతే. ఇప్పుడు ఈజీ మెథడ్స్ వచ్చాయి, మేము ఆ వేస్ట్ నుంచి కాపాడుకోగలం మా ఎన్విరాన్మెంట్ని. ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి వర్క్షాప్ జరగడం చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ అందరూ ఒక వాలంటీర్స్లా మీరు ఎడ్యుకేట్ అవ్వండి, ఒకటి చెప్పండి, కాదు రీయూజబుల్ అయితే వాడండి, లేకపోతే కాదు యూజబుల్ 1 టైం యూస్ని వాడతామంటే కరెక్ట్గా అది ర్యాప్ చేసేసి డిస్పోజబుల్ బ్యాగ్లో వేసేసి శానిటరీ డస్ట్బిన్లో వేయాలి. వాళ్ళదంతే పని. ఎంత హార్డ్ని చేస్తామేగా, ఇలా చేసేసి తీసి పారేయడమేగా. అది పారేయడం ఏంటో కరెక్ట్ చోటలో పారేస్తే సగం పని అయిపోయిందిగా, ఇంకా సగం పని మేము చేస్తున్నాం. ఈజీ కాదా? ఈజీనేనా? ఎంతమంది చెప్తారు ఈజీ అని? ఇట్స్ ఈజీ. ఓకే, ఎడ్యుకేట్ చేయండి. ఇప్పటికీ మీరు ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు కదా స్టూడెంట్స్తో. జస్ట్ టెల్ దెమ్, అమ్మా ఇది ప్రొసీజర్, ఇది ప్రొసీజర్. కావాలంటే నెక్స్ట్ టైం నేను పోస్టర్స్ కూడా ప్రిపేర్ చేసి తెస్తాను. ఇది స్టెప్ ఫాలో చేయాలి స్టూడెంట్స్, ఇది స్టెప్ ఫాలో చేయాలి వర్కర్స్ అనేసి. సో అది స్టిక్ చేయండి, ఈజీ అవుతుంది మీకు. ఓకే, స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఫాలో చేస్తారు, స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో చేసేసేయండి. సో ఇది జెల్లాక్ టెక్నాలజీ నేను చెప్పింది. వాళ్ళు జెల్లాక్ టెక్నాలజీ చేస్తారు ఎందుకు? మా మెన్స్ట్రువల్ లిక్విడ్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి దాంట్లో లాక్ అవ్వడానికి అది ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమైంది, అది కమ్మట్లో వేసేస్తే అది దేనికి ఉబ్బుతుంది? కమ్మట్లో ఉన్న నీళ్ళకి ఉబ్బుతుంది. ఉబ్బిపోయి ఫుల్ ఇంత పెద్దగా అయిపోయి అవి క్లాక్ చేసేస్తాయి కమ్మట్ని. సో ఇలాగా మారుతాయి కమ్మట్స్. ఇలా కూడా కొన్ని చూస్తుంటారా మీరు? ఎంత మీ క్లీన్ చేయడానికి విరక్తి ఉంటుందా ఇలా ఉంటే? ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి? కమ్మట్లో వేసేయడం వల్ల, క్లాగ్ అవ్వడం వల్ల జరుగుతున్నాయి. టైంని మీరు క్లీన్ చేసుకున్న, టైంని మీరు చెప్తూ ఉన్న వాళ్ళకి ఇలా జరగడానికి ఆస్కారం ఉండదు. టిష్యూ పేపర్స్ వేయకూడదు, పేపర్ టవల్స్ వేయకూడదు, సింగిల్ యూజ్ వైప్స్ వేయకూడదు, డైపర్స్ వేయకూడదు, ఫెమినైన్ హైజీన్ ప్రోడక్ట్స్ వేయకూడదు, డిస్పోజబుల్ టాయిలెట్ బ్రషెస్, డిస్పోజబుల్ గ్లవ్స్ అండ్ కాటన్ సాక్స్, డెంటల్ ఫ్లాస్ అండ్ కిటీ లిటర్ ఇవన్నీ వేయకూడదు దాంట్లో. ఓకే, సో ఇలాంటివి వేయడం వల్ల ఇలా క్లాగ్ అయిపోయి అండ్ 1 గోలో క్లీన్ చేయని పరిస్థితి ఉంటుంది. సో ఇది మళ్ళీ ఇంత 336 million girls and women menstruating in India, 121 million girls and women using disposable pads, 48% rural women using sanitary pads. వాళ్ళకి ఇంకా ఏం తెలియదు, అక్కడైతే ఓన్లీ శానిటరీ ప్యాడ్స్ ఇలాంటివే వాడాలి. రీయూజబుల్ ప్యాడ్స్ ఉండవు, మెన్స్ట్రువల్ కప్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో ఇలాంటి బర్డెన్ పెరుగుతూనే ఉంది. సో 77% అర్బన్ ఉమెన్, ఇక్కడ కూడా అన్నీ తెలుసు, ఎడ్యుకేషన్ ఉంది, కానీ 77% శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు. సో
సో ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి మేము, సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ అది ఇది, అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టిది మీన్స్ ఏవైతే ప్లాస్టిక్ మెన్స్ట్రుయేటింగ్ ప్యాడ్స్ ఉన్నాయో యూజ్ చేసినవి అవి డికంపోజ్ అవ్వాలంటే ఇయర్స్ టుగెదర్ పట్టిది, ఈజీ పని కాదు. అండ్ దాంట్లో వచ్చే ప్యాథోజన్స్ డిసీజెస్ పుట్టిస్తాయి. అండ్ ఎప్పుడైతే మేము ఇవన్నీ సస్టైన్ చేసి వేస్ట్ని చాలా బాగా మేనేజ్ చేస్తామో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఏమేమి హజార్డ్స్ ఉంటాయంటే ఎన్విరాన్మెంటల్ హజార్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇది లాంగ్ టైం డికంపోజిషన్ టైం తీసుకుంటుంది. 500 to 800 ఇయర్స్ పట్టింది, సంవత్సరాలు, 500 నుంచి 800 సంవత్సరాలు పట్టింది అది డికంపోజ్ మొత్తం అవ్వడానికి ఒక ప్లాస్టిక్ది. సో మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే సాయిల్లో, వాటర్లో, ఎయిర్లో అండ్ ఈవెన్చువల్లీ అంటే ఫుడ్ చైన్, అన్నాల్లో కూడా, అంటే కింద సాయిల్లో ఉంటే వాటర్లో ఉంటే ఎలా అయినా అది అన్నం వరకు వస్తుంది అందుకే. అండ్ వాటర్ కంటామినేషన్ అయితే అఫ్ కోర్స్ అది ఎక్వాటిక్ లైఫ్, నీళ్ళల్లో ఉండే జీవజంతువులు కానివ్వండి, అండ్ ఎప్పుడైతే హ్యూమన్ హెల్త్కి కూడా చాలా పెద్ద రిస్క్ చేస్తుంది. అండ్ కెమికల్ ఎక్స్పోజర్ మీకు వర్కర్స్కి అయినా లేకపోతే స్టూడెంట్స్కి అయినా ఎప్పుడైతే ఇలాంటి వాటర్ ఇలాంటి దాంట్లో ఎప్పుడైతే ఎక్స్పోజర్ జరిగిందో వాళ్ళకు కూడా హ్యాలిక్స్ అని ఉంటాయి, అండ్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని ఉంటాయి, డయాక్సిన్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఎండోక్రైన్ డిస్ట్రప్షన్, హార్మోన్స్ డిస్ట్రప్ట్ చేస్తాయి. అండ్ ఇలాంటివి టాక్సిన్స్ మాటికి బాడీలో వెళ్తుంటే ఇన్ఫర్టిలిటీ, అండాశయాలు పాడవుతాయి అండ్ గర్భసంచి పాడవుతుంది. అండ్ దాని ద్వారా వచ్చే కెమికల్స్ వల్ల కూడా వెజైనల్ టిష్యూ అనేది చాలా తొందరగా ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ తీసుకోవడానికి ఉంటుంది, కాబట్టి దానికి కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఎప్పుడైతే బర్నింగ్ ఇన్ని ప్యాడ్స్ తీసుకెళ్ళిపోయి ఓపెన్ ఏరియాలో ఇలా బర్న్ చేసేస్తూ ఉంటాం, ఏంటంటే బర్న్ చేసేస్తాం కదా అయిపోయింది, కానీ ఆ బర్న్ చేయడం వల్ల దాంట్లో వచ్చే పొగ, దాంట్లో వచ్చే ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో అవి కార్సినోజన్ క్యాన్సర్ పుట్టించే కణాలు కూడా ఉంటాయి, అందుకని అది మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ ఇన్సినరేటర్లో కూడా ప్రాపర్లీ ఎలా అది యూజ్ చేయాలి, హై టెంపరేచర్ ఎలా పెట్టాలి అనేది కూడా చూసుకోవాలి. సో అది కూడా లో టెంపరేచర్ అవి పెట్టుకుంటుంటే అది సరిగ్గా కాదు, ఆ కాలుష్యం మళ్ళీ ఎయిర్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇన్సినరేటర్స్లో కూడా. అండ్ ప్యాథోజన్ ఎక్స్పోజర్, సాయిల్ ప్యాడ్స్ అనేవి దీంట్లో ప్యాథోజన్స్, బ్యాక్టీరియా ఉంటాయి, వైరస్ ఉంటాయి, ఫంగై ఉంటాయి, ఇవి కూడా కంటామినేట్ చేసే, నీట్ కంటామినేట్ చేయడానికి అవసరం ఉంటుంది. లేకపోతే డస్ట్బిన్స్ ఎలా పడితే అలా వేసేస్తే వాళ్ళు ఆ డస్ట్బిన్ యూజ్ చేసే వాళ్ళకి కూడా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెస్ట్స్ అండ్ డిసీజ్ వెక్టర్స్, ఇవి కూడా ఏంటంటే డిసీజ్ కాజింగ్ జర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకి డిసీజ్ క్యారింగ్ ఇన్సెక్ట్స్ ఏవైతే వస్తాయో ఎక్కడ పడితే అక్కడ ఇన్సెక్ట్స్ మేము ఏమైనా ఆపగలం, ఆ మొత్తాన్ని జీరో చేయలేముగా. హౌస్ ఫ్లైస్ ఉంటాయి, దోమలు ఉంటాయి, అవన్నీ వచ్చేసి వాటి మీద వాడితే అవి కూడా క్యారియర్ అయిపోతాయి, ఒక డిసీజ్ ఇంకో డిసీజ్ చేయడానికి అన్నాల మీద వాళ్ళు. సో ఇలాంటివి ఆస్కారం ఉంటుంది. సో ఎలా అయితే క్లాగ్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ కూడా సేమ్ సిగరెట్స్ అండ్ హాట్ వ్యాక్స్, పేపర్ టవల్స్, ఫేషియల్ టిష్యూస్, పేపర్ టవల్, ఇవన్నీ కమర్స్లో వేయకూడదు. వేస్తే కంపల్సరీగా డ్రైనేజ్ అనేవి మొత్తం అలా చూడండి, అక్కడ ఎంత క్లాగ్ అయిపోయింది, మొత్తం ఏరియాస్ మొత్తం అలా క్లాగ్ అయింది అవి ట్యూబ్స్. అందుకని ఒకే ఒక మాట ఏం చెప్తామంటే కీప్ వైప్స్ అవుట్ ఆఫ్ ది పైప్స్. ఏంటి? కీప్ వైప్స్ అవుట్ ఆఫ్ ది పైప్స్. పైప్స్లో వైప్స్ రాకూడదు. ఓకే, సో మెన్స్ట్రువల్ వేస్ట్ని మేము రెడ్యూస్ చేయాలి. రెడ్యూసింగ్ పొల్యూషన్ help protect our environment, protecting water resources ensures community health, and minimizing landfill waste reduces environmental impact. So మెయిన్లీ ఏమేమి చేస్తాం, మేము ఇన్సినరేషన్ చేస్తాము. ఇన్సినరేటర్ అని ఒక బాక్స్ ఉంటుంది, ఎలక్ట్రికల్ బాక్స్, దాంట్లో ప్యాడ్ వేసేస్తే ప్యాడ్స్ కొన్ని ఒక్కొక్క సైకిల్లో 25-30 ప్యాడ్స్ వేయగలము. సో అలాంటి ఒక ఇన్సినరేటర్ బాక్స్లో వేసేసి హై టెంపరేచర్లో దాన్ని యాష్ చేసేస్తే హై టెంపరేచర్లో అది ఇంకా ఎయిర్ ఏదైతే ఉండిందో బయటకి పెట్టేసేయాలి. సో అలా మేము ప్రతిరోజు ఒక 400 to 500 ఆర్ 300 to 500 ప్యాడ్స్ అలాగా డికంపోజ్ చేసేయగలము. సో అలాగా చేయగలము. దాని ద్వారా ఏంటంటే హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ కానివ్వండి మొత్తానికి ఎన్విరాన్మెంట్లో రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ కంపోస్టింగ్ చేయడం వల్ల నేను ఎలా అయితే చెప్పానో ఈకో ఫ్రెండ్లీ మీన్స్ వేస్ట్ ఉంటుంది, బయోడిగ్రేడబుల్ వేస్ట్, దాన్నేమో కూరగాయలతో లేకపోతే
సాయిల్లో వేసేసి మొత్తం చేస్తే అది మొత్తం ఒక కాంపోస్ట్ అయిపోయింది, అది మొత్తం ఒక ఎరువు అయిపోయింది. ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి ఎరువు వేసేయగలరు. విత్ ఇన్ ఐ థింక్ సో 1 week or 2 weeks ఎరువు తయారైపోయింది. ఓకే, అలాగా ఒక డ్రమ్లో మీరు అలా బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు. చిన్న చిన్న మీరు అది ఇన్సినరేటర్ చేయరు అంటే అలాంటివి మీరు ఇది టిష్యూ పేపర్ వేస్ట్ కదా అని మీరు ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళి ఒక సాయిల్ వేసేసి మళ్ళీ దాని మీద ఫ్రూట్స్ వేసి సాయిల్ వేసి మళ్ళీ వేస్ట్ వేసేసి అలా కప్పేస్తే ఎరువు అయిపోయింది. ఓకే, సో ల్యాండ్ ఫిల్స్ అంటే దూరంగా వెళ్ళేసి ఒక ల్యాండ్ ఫిల్లో అది బరియల్ చేసేయడం. సో ఇన్సినరేటర్ మెథడ్స్ ఆటోమేటిక్ ఆపరేషన్ ఉంటుంది, ఇది హ్యాండ్స్ ఫ్రీ, దాంట్లో వేసేస్తే అదే చేసేసింది పని. అండ్ ఎకో ఫ్రెండ్లీ ఇన్సినరేటర్, ఇది నాప్కిన్ ల్యాండ్ ఫిల్స్లో వేయనక్కర్లేదు, లేకపోతే కంపోస్ట్ చేయాలక్కర్లేదు, జస్ట్ దాంట్లో వేసేస్తే బోడినే వచ్చేది. ఓకే, సో ఎనర్జీ ఎఫిషియెంట్ డిజైన్, ఇది ఎకనామికల్ మేకింగ్ ఇట్ మీన్స్ చాలా ఇన్సినరేటర్స్ ఇప్పుడు ముందు లక్షల్లో ఉండేదేమో, ఇప్పుడేమో వేలలో వచ్చింది. ఇప్పుడైతే ఈ కాలేజ్లో అవైలబుల్ ఉన్నాయి, ఎలా అయినా మీరు కంపల్సరీగా యూసేజ్ నేర్చుకోండి. అండ్ సేఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో సేఫ్ యూజ్ చేయొచ్చు, కొన్ని వర్కర్స్ అది నేర్చుకుంటే అది క్రమంగా చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ దీంట్లో వచ్చే వాసన కూడా మీకు అర్థం కాదు, మీన్స్ దాంట్లో ఆ బాక్స్లో వచ్చి వేసేస్తే ఆ వాసనని కూడా వేరే పైప్ ఉంటుంది, ఆ వాసన వచ్చేది కూడా మీకు అంత ఉండదు. అండ్ కాంపాక్ట్ వాల్ మౌంటెడ్ డిజైన్, అండ్ బాత్రూమ్స్లో అని లేకపోతే వేరే రూమ్లో అనేసి తెచ్చి ఇవి పెట్టుకుంటే స్కూల్స్ కాలేజెస్లో ఇలాంటి యూనివర్సిటీస్లో చాలా ఈజీలీ ఆపరేట్ చేయొచ్చు. సో ల్యాండ్ ఫిల్లింగ్ మెన్స్ట్రువల్ వేస్ట్, ఇది ఏదైతే మీన్స్ ఆల్టర్నేటివ్ ఒకటి. అండ్ కంపోస్టింగ్ అనేది చెప్పాను కదా, ఇలాంటి వేస్ట్ ఉంటాయి, ఫ్రూట్ వేస్ట్ అలాంటివి, దాంతో కలిపి కంపోస్ట్ తయారు చేసేస్తే మాన్యూర్గా పనికొచ్చింది. సో ఇలాగ తొక్కలు అవన్నీ వేసేసి మళ్ళీ కొంచెం మీన్స్ చేసేస్తే అది ఎరువులాగా వచ్చింది. సో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. ఎక్కువ శాతం ఇప్పుడైతే ఎన్విరాన్మెంట్, ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ కూడా వస్తున్నాయి, అవి చాలా బయోడిగ్రేడబుల్ ఉంటాయి. అవి ల్యాండ్ ఫిల్స్లో వేసేసిన కంపోస్ట్ తయారు చేసిన మంచి ఎరువు తయారైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేయాలి, ఎర్లీ ప్రాక్టీసెస్ యూజ్ ఆఫ్ నేచురల్ మెటీరియల్స్ ఫర్ మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ అండ్ మోడర్న్ ల్యాండ్ఫిల్ డిస్పోజెస్ ఆఫ్ మెన్స్ట్రువల్ వేస్ట్ అండ్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ అంటే ఎకో ఫ్రెండ్లీ మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. అండ్ ఇన్నోవేషన్స్ అంటే ఇప్పుడు రీయూజబుల్ బయోడిగ్రేడబుల్ అండ్ రీయూజబుల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో చేసుకోవాలి. ఇప్పుడు మీకు పనికొచ్చింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ అయితే సెగ్రిగేషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ వేస్ట్. సో యూజ్ సెపరేట్ బిన్స్, కంపల్సరీ బాత్రూంలో అనేది మీ సెపరేట్ బిన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ సెగ్రిగేషన్ అంటాం దాన్ని, అంటే అందరూ వచ్చి దాంట్లో వేసేసి వెళ్తారు, సెపరేట్ బిన్ ఉంటుంది, అది సెగ్రిగేషన్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కలెక్షన్, ఆ బాక్సెస్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవాలి. దెన్ ట్రీట్మెంట్, ఇన్సినరేషన్ చేసుకోవాలి. సో ఈ 3 స్టెప్స్లో మీ సొల్యూషన్ ఉంది. కరెక్ట్గా సెగ్రిగేషన్ అయితే అవన్నీ, దెన్ కలెక్షన్ చేస్తే కరెక్ట్గా, దెన్ ట్రీట్మెంట్. దిస్ విల్ సాల్వ్ ద మెజారిటీ వర్క్. అండ్ సగం వర్క్ ఏమన్నాను, స్టూడెంట్ వైజ్గా దే నీడ్ టు ప్రాపర్లీ ఫాలో ఆల్ ద రూల్స్. అండ్ మీరు మీన్స్ ఎవరైతే ఇప్పుడు మేము ఐడియాస్ చెప్పాము వాళ్ళు కంపల్సరీగా కమ్మల్లో వేస్టేజ్ వేయకూడదు, కరెక్ట్గా ప్యాడ్ అనేది రోల్ చేసి ఒక డిస్పోజల్ బ్యాగ్లో వేసేసి శానిటరీ డిస్పోజబుల్ డస్ట్బిన్ ఏదైతే ఉందో దాంట్లో వేయాలి, వాళ్ళ పని అది. ఫస్ట్ వాళ్ళు అది చేస్తే సెగ్రిగేషన్ మంచిగా అయితే మీకు కలెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఈజీ ఉంటుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ చేయడానికి ప్రమోట్ చేయాలి, అవేర్నెస్ పెంచాలి. ప్రతిసారి మీరు కొత్తగా మేము టెక్నిక్స్ చెప్తుంటాం, లేకపోతే ఇదే వాల్యూని పెంచుతూ మీకు అవేర్నెస్ పెంచుతూ ఉంటాము. ఇలాంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉండండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అయ్యారు అంటే మీకు ఈ నాలెడ్జ్ ఉంది అనేసి మీకు ఇంకా హై లెవెల్లో తీసుకుని వెళ్ళి మీకు ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడానికి కూడా యూనివర్సిటీ ఛాన్స్ ఇస్తుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే చెప్పానో, ఇలా ఇన్సినరేటర్స్ ఉండడం, మెన్స్ట్రువల్ కప్స్ లేకపోతే బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అవైలబుల్ చేయించడం అనేది మంచిది. అండ్ పాలసీస్, స్ట్రిక్ట్ పాలసీస్ రావాలి. అసలు ఇలాంటి ప్లాస్టిక్ ఉన్న మీన్స్ ప్యాడ్స్ యూజ్ చేయకూడదు, ఓన్లీ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ లేకపోతే రీయూజబుల్ ప్యాడ్స్ యూజ్ చేయాలి అనేసి లాస్ గవర్నమెంట్ చేయగలిగే అప్పుడు చాలా వరకు మాకు కూడా హెల్ప్ అయింది. సో రెస్పాన్సిబుల్ మెన్స్ట్రువల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇస్
గైడ్లైన్స్. ఈచ్ అండ్ ఎవ్రీబడి, మీరైనా వాళ్ళైనా కరెక్ట్గా రూల్స్ ఫాలో చేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ అవేర్నెస్ ఇనిషియేటివ్స్, ఇలాంటి కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ జరగాలి, అవేర్నెస్ సెషన్స్ జరగాలి, ఎప్పుడైనా వర్క్ షాప్స్ జరగాలి శానిటరీ మీద. ఇదే అని కాదు, ఏ వేస్టేజ్ని మీరు తీసుకుని వెళ్ళినా ఇలాగా మీరు సాల్వ్ చేసుకోగలగాలి. వెట్ వేస్ట్ అయితే ఏం చేయాలి, ల్యాండ్ ఫిల్స్లో పెట్టాలా, లేకపోతే కంపోస్ట్ తయారు చేయాలా, కరెక్ట్గా వేస్టేజ్ని చేయాలా అనేసి. సో ఇలాంటి బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్, దాంట్లో చూడండి పారాబిన్ లేదు, టాక్సిన్స్ లేవు, క్లోరిన్ లేదు, క్రూయాలిటీ ఫ్రీ అండ్ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ ఉంటాయి. అండ్ ఇది ఇంకోసారి లాస్ట్ టైం ఒక్కసారి చెప్తున్నాను, యూజ్డ్ శానిటరీ ప్యాడ్స్ ఈ కవర్స్లో వేసేసి ఇలా శానిటరీ వేస్ట్ డిస్పోజల్ బ్యాగ్స్ అంటాము. ఇలా క్లియర్గా లేదంటే ఇలాంటి మీన్స్ ఒకసారి అది తీసి దాంట్లో వేసేసి ఇలా ప్రెస్ చేసేస్తే అది ఇంకా ఓపెన్ అవ్వదు ఆ బ్యాగ్. ఇది బయోడిగ్రేడబుల్ కవర్స్, ఇది అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. సో ఇలాంటివి అవైలబుల్ చేస్తే ఆ ప్యాడ్ ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసి ఈ డస్ట్బిన్స్లో జస్ట్ ఇవి చాలా వరకు టచ్ సెన్సిటివ్ కూడా ఉంటాయి, దగ్గరికి తీసుకెళ్తే అది లిడ్ ఓపెన్ అయిపోయింది, వేసేసేయచ్చు. అలాంటివి కూడా ఉన్నాయి. లేకపోతే జస్ట్ ప్రెస్ చేస్తే అది ఓపెన్ అయిపోయింది, అదేమో ఆ డస్ట్బిన్లో వేసేసేయాలి. ఇది కమ్మటి పక్కన బాత్రూంలో అలా అరేంజ్ ఉంటే శానిటరీ బాక్సెస్ అన్నమాట, ఎక్స్పెషల్లీ డిజైన్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్. సో ఇలాగ ఉంటే దెన్ కలెక్షన్ చేసేసి శానిటరీ వేస్ట్ ఇన్సినరేటర్స్. సో ఫైనల్లీ ట్రీట్మెంట్ అయిపోయింది. సో ఇది ఒక వీడియో. కెన్ ఎనీబడీ కాల్ దిస్ ద లాస్ట్ స్లైడ్. ఈ వీడియో ఆన్ చేయాలి. హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, క్వైరీస్ ఉన్నాయి, ఇలా జరుగుతుంది అని ఎవరైనా చెప్పాలనుకున్నారా, ప్లీజ్ కమ్. ఎందుకంటే నాకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు అడ్రస్ చేయడానికి ఆ ఇష్యూ కూడా నేను చెప్పగలను. ఎవరికైనా ఏమైనా చాలా మీన్స్ బాధాకరమైన ఇష్యూ ఏమైనా చెత్తతో జరిగింది, ఇలా కాదు ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అని మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారంటే ఒకసారి మీరు ఇచ్చి చెప్తే అది యూనివర్సిటీ కూడా హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అయింది, వేరే ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉంటాయో వాళ్ళకు కూడా హెల్ప్ అయింది. ఒక వాలంటీరింగ్లా మీరు ముందుకు వస్తే అది చాలా మంచిది. ఇలా సడన్గా అడుగుతున్నారని కాదు, మీరు చెప్పుకోవచ్చు. నేను ఎవరని మీలో ఒకటే కదా. మా ఇంట్లో కూడా ఒక్కొక్కసారి చూశాను, చిన్నప్పుడు అదంతా వచ్చేస్తే ఇంట్లో వచ్చేసేది మొత్తం నీళ్లు, ఎంత బాధాకరంగా ఉండేది ఒక్కొక్కసారి. లేకపోతే వాష్రూమ్స్లో చూస్తుంటాం, ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు చెత్తంతా కమ్మట్లో వేసేసి బయట ఇంతవరకు నీళ్ళు వచ్చేస్తుంటాయి, మోషన్ నీళ్లు, కూర్చొని కూడా కూర్చోలేము. సో అలాంటి పరిస్థితులు మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయమనండి. లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు కూడా కమ్మట్లో వేయకండి అనండి. సో కమ్మట్లో మాత్రం ఏ పరిస్థితిగా వేయకూడదు. సో అది మీరు ఫస్ట్ చెప్పాల్సింది. నెక్స్ట్ ప్రాపర్లీ ఎక్కడైతే ఏ డస్ట్బిన్లో అయితే ఏది పెట్టామో అది యూజ్ చేయాలి అనేసి చెప్పండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? బాగా అర్థమైందా అందరికీ? ఓకేనా? హెల్ప్ఫుల్ అయిందా? మీకు అన్నీ తెలిసే, కానీ నేను చెప్పడం వల్ల మీకు అందరికీ ఒక ఐడియా అండ్ స్ఫూర్తి వచ్చింది, ఇది చేద్దాం ఇలా చేద్దామని. అంతే, ఇవి అందరికీ తెలియని విషయాలేం కాదు, మీ అందరికీ తెలిసే, కానీ నేను చెప్పడం వల్ల మీలో ఒక స్ఫూర్తి వచ్చిందని ఒక ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక చిన్న వీడియో.
చేయొచ్చు రోజులో. అంటే 400 నుంచి 600 ప్యాడ్స్ రోజుకి చేయొచ్చు. అది ఓపెన్ చేయాలి. అది చేసిన దాంట్లో ప్యాడ్స్ వేస్తాం. దాంట్లో యాక్షన్ రెడీ దాంట్లో పడిపోయింది. అది కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్. అది ఆన్ చేసే బటన్ అదేమో లైట్ ఉందా లేదా జరుగుతుందా లేదా పని టెంపరేచర్ కూడా మినిట్స్ చూపించింది పక్కన. సిల్వర్ పైన చూస్తున్నారు కదా, అప్పటి నుంచి ఆ ఎయిర్ వెళ్ళిపోయింది బయట. దాంట్లో సరిగ్గా క్లోజ్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత బటన్ ఆన్ చేసాం. ప్రెస్ చేస్తే ఆ గ్రీన్ బటన్ రావాలి. The standard time to complete the one cycle of this machine is 20 minutes. 20 minutes లో ఈ సైకిల్ అయింది. 20 minutes లో మీరు వేసిన 20 30 ప్యాడ్స్ అన్ని యాష్ అయిపోతాయి. 20 minutes పట్టింది. Cool down this machine. इसका मतलब आपको एक साइकिल रन करने के लिए 20 मिनट लगते हैं. 20 मिनट के बाद ये मशीन ऑटोमेटिक बंद होता है और उसके बाद అదే ఆటోమేటికల్లీ 20 minutes తర్వాత మొత్తం అయిన తర్వాత ప్రొసీజర్ అది ఆఫ్ అయిపోయింది. దాంట్లో నుంచి పొగ వెళ్ళిపోతుంది చూడండి. So thanks for listening. Thank you so much for this opportunity and thanks for listening. Thank you.